ఈ రోజు సండే స్పెషల్ గా పిల్లలకి చికెన్ బిర్యానీ చేసి పెడదాం అనుకున్నాను. రీసెంట్ గా నేను 2 కుకింగ్ వీడియోస్ పెట్టాను కదా, వాటి కింద కామెంట్స్ లో నీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపించమని అడిగారు. అందుకోసం కూడా నెల్లూరులో కొన్ని బండ్ల పైన కేరళ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ సామాన్లు అమ్ముతున్నారంట. అవి తీసుకుని వచ్చాము. చికెన్ ని నీట్ గా కడుక్కుని రుచికి సరిపడినంత కారము ఉప్పు వేసుకున్నాను. సాధారణంగా అందరి ఇంట్లో ఉండేవే కొన్ని మసాలాలు అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం రాగి పువ్వుని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. పువ్వు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ తో పాటు అరోమా కూడా మంచిగా వస్తుంది. కొద్దిగా కసూరి మేతి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పెరుగుని గ్రేవీ కోసం మాత్రమే కాకుండా చికెన్ పీస్లు సాఫ్ట్ గా కుక్ అయితాయని యూస్ చేస్తాను. ఉప్పు కారాలంతా పీస్ కి బాగా పట్టాలని కలుపుతున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు వేయటం మర్చిపోయా, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. వీలుంటే 1 గంట మ్యారినేట్ చేసిందని పక్కన పెట్టుకోండి. టైం లేదు అనుకుంటే ఒక 10 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఇప్పుడే కదా మసాలా మొత్తం పీసెస్ కి సరిగ్గా పడుతుంది. ఈ గ్యాప్ లోనే రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. నేను కూడా బిర్యానీ చేయడంలో అంత ప్రొఫెషనల్ ఏమి కాదు గానీ స్టార్టింగ్ లో నేను కూడా చెడగొట్టేయడం లేదా ఉప్పు కారం ఎక్కువ వేసేసి చెడగొట్టేయడం లాంటివి చేసేదాన్ని. యూట్యూబ్ లో ఆ బాబాయ్ వీడియోలు ఈ బాబాయ్ వీడియోలని ఎన్నెన్నో రకాలు చూసేదాన్ని. ఫైనల్లీ ఇప్పటికైతే నేను బిర్యానీ సక్సెస్ఫుల్ గా చేయడం నేర్చుకున్నా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు కలుపుకున్నాను. ఎసరు నీళ్లు బాగా మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేసుకుని మరిగించుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉండేటట్లు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకుంటున్నాను. ఆ మరుగుతున్న వాటర్ లో నుంచి రైస్ వేయక ముందే వాటర్ తీసుకుని చికెన్ కర్రీలో వేసుకుంటున్నాను. బిర్యానీ ఐటమ్స్ ని వాటర్ లో మరిగించాం కాబట్టి ఆ టేస్ట్ అంతా వాటర్ లోకి వస్తుంది. ఆ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు చికెన్ కూడా ఇంకాస్త టేస్టీగా మారుతుంది కదా, అందుకోసం. మీరు కూడా నార్మల్ వాటర్ పోయకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని పేరేంటో తెలియదు కానీ కాయలా ఉంటుంది కదా, దాన్ని వేయటం మర్చిపోయా, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కుక్ అయ్యేలోగా కర్రీ మొత్తం ఉడికిపోవాలి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత చూసుకుని వాష్ చేసుకోవడమే. నేను మా వారికి చూపిస్తున్నా, ఎందుకంటే మెత్తగా లేదు గట్టిగా ఉందని తినకుండా మానేస్తారు. అందుకోసం ఎంత కుక్ అయిందో ఏంటో అని చూపించి వాష్ చేసుకున్నాను. వాడ్చుకున్న రైస్ ని ఇంకా డైరెక్ట్ గా కర్రీలో వేసేసుకోవడమే. నాకు నేనుగా వీడియో తీసుకోవడం వల్ల కదిలిపోతుంది ఫోను. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్లే. నేను బిర్యానీ పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకున్నప్పటి నుంచి మా వారు రెస్టారెంట్ కి తీసుకెళ్లటమే మానేశారు. అప్పటి నుంచి నేను ఎందుకు నేర్చుకున్నానరా అనుకోని రోజు లేదు. ఎందుకంటే వండుకున్న వాళ్ళకి తినాలనిపించదు కదా. నాకు అసలే బిర్యానీ అంటే పిచ్చి ఇష్టం. రోజు పెట్టినా తినేస్తాను, అంత ఇష్టం అనమాట నాకు. అంతా కుక్ అయిపోయాక వేరే దాంట్లోకి తిరగబోస్తున్నాను, అప్పుడే అంతా కలుస్తుందని. లేదంటే ప్లేట్లలోకి ముందు రైస్ వెళ్ళిపోయి మసాలా అంతా అడుగు నుండిపోతుంది. నేను ఒక్కదాన్నే బిర్యానీ అంటే పడి చచ్చిపోతానేమో అనుకున్నాను ఇన్ని రోజులు. నాతో పాటు నా పిల్లలకు కూడా బిర్యానీ అంటే పిచ్చి. అందుకే మా అమ్మ ఎప్పుడు బిర్యానీ పెడుతుందా అని కాసు కూర్చుని ఉన్నారు. మరి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో సరదాగా